మహాదేవునికి అడిగిన ప్రశ్న, ఎన్ని ప్రశ్నలు అడిగారు? 9 ప్రశ్నలు. 9 ప్రశ్నలతో మహాదేవుడు అతి ప్రసన్నమై రాముడి తాలూకా చరిత్ర, రామకథని ప్రారంభించారు. సో ఈరోజు అటువంటి రామకథ ఎవరైతే మహాదేవులు పార్వతీకి చెప్పారో ఏమని, అది ఈ రోజు నుంచి మనం ప్రారంభం రామకథ. जोम पर प्रसन्न सुख राशि, जानिय सत्य मोहिनी जदासी। तो प्रभु करहु मोर अज्ञाना, कहि रघुनाथ कथा विधि नाना। राम सिया राम राम सिया राम। పార్వతీదేవి అంటున్నారు, కహి రఘునాథ్ కథ విధి నానా. రఘునాథ్ తాలూకా కథ, రామచంద్ర తాలూకా కథ నాకు చెప్పి నా మనసులోని ఉన్ని అజ్ఞానాన్ని తొలగించండి అని పార్వతీదేవి మహాదేవికి రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంట్లో తెలుసుకోవాల్సింది పాయింట్ ఏంటి? ఎప్పటివరకైతే ఒక వ్యక్తి, ఒక జీవుడు రామకథ, హరికథ వినరో అప్పటి వరకు తన తాలూకా అజ్ఞానం ఎప్పుడు దూరం అవ్వదు. దాని అర్థం అది చెప్తున్నారు. తో ప్రభు కరహు మోర అజ్ఞాన, నా తాలూకా అజ్ఞానం దూరం చేయండి. ఎలా చేయగలరు? రామకథ చెప్పి. సో నేను వింటాను రామకథ, అప్పుడు ఆటోమేటిక్గా ఒక తాలూకా అజ్ఞానం దూరం అయిపోతుంది. మరి ఏం చెప్తున్నారు? ప్రథమమైన ప్రశ్నతో ప్రారంభమైంది. ఏం ప్రథమ ప్రశ్న అది? ప్రభుకే ముని పరమారథవాది, కహి రామ కహు బ్రహ్మ అనాది। शेषो शारदा वेद पुराना, सकल करहि रघुपति गुण गाना। राम सिया राम राम सिया राम। प्रभु के మునిలు ఋషులు, మరి శేష అంటే ఎవరు? అనంత దేవులు. శేష, శారద సరస్వతి, వేదము ఇది ఎవరి తాలూకు అయితే గుణగణాలను వర్ణిస్తుందో, సకల కరహి రఘుపతి గుణగాన, వాళ్ళందరూ రఘుపతి రామచంద్ర తాలూకు కథ గుణగానం కీర్తిస్తుంది కదా. ఆ రాముడు మరి దశరథ రాజు తాలూకా పుత్రుడు రాముడు, ఇద్దరు ఒకటేనా అని అడుగుతాడు. ప్రథమైన ప్రశ్న అర్థమైందా? ఎవరైతే వేదము, అనంత వాసుదేవులు, మునిలు, ఋషులు, పురాణము, శాస్త్రము, వేదము, రఘుపతి తాలూకా ఆ రఘునాథ్, ఆ రామచంద్ర తాలూకా కథ గుణగానం కీర్తిస్తున్నారో ఆ రాముడు మరియు దశరథ నందనుడు రామచంద్రమూర్తి, ఇవి ఇద్దరు ఒకటేనా అని ప్రస్తుత ప్రారంభం. మరి అంటారు, తో నా పుని రామ రామ దిన రాతి, సాదర జపహు అనంగ ఆరతి। राम सो अवध नृपति सुत सोई, की अज अगुन अलखित कोई। राम सिया राम राम सिया राम। మళ్ళీ ఏమంటారు? మరి ఆ రాముడు మీరు నిరంతరంగా రామ్ 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 కైలాసం దర్శిస్తున్నారు కదా, ఆ రాముడు ఒకటేనా? చూడండి,
ఎంత విషాదంగాను అడుగుతున్నారు. అంటే డెప్త్ క్వశ్చన్. ఏదైతే కైలాసపతి మహాదేవులు మీరు రామ్ రామ్ అని జపిస్తున్నారో ఆ రాముడు, మరి దశరథ నందనుడు శ్రీరామచంద్రమూర్తి, మరి వేదము పురాణం అనంత వాసుదేవులు మునిలు ఋషులు ఎవరితాలుగా కథ వర్ణిస్తున్నారో ఆ రాముడు, ఈ ముగ్గురు ఒకటేనా అని అడుగుతున్నారు. స్ట్రైట్ ఫార్వర్డ్. మరి ఎవరికైతే శాస్త్రము, ఇంకో మీ గురించి చెప్తారు మాస్టర్ గారు, అగుణ అంటే నిర్గుణం, అగుణం అరూపము అంటే రూపం, నిరాకారం అంటారు అరూపము, మరి అలక్షితం అంటే ఎవరికైతే చూడలేము, కనబడరు అతను. అలక్షితము, అరూపము, నిర్గుణము ఎట్లయితే శాస్త్రం చెప్తుందో ఆ రాముడు వేరాయా, వీరితే వేరా ఉన్నారా? ఆ రాముడు లేదంటే నిరాకారమైన రూపము వేరా ఉన్నారా? మరి అరూపము, అతనికి రూపము లేదా? అతనికి చూడడం అవదా? మరి ఈ రాముడు ఒకటేనా? అనేక ప్రశ్నలు. ఇవన్నీ ప్రశ్నలు మొత్తం జగతం గురించి. జగదంబ జగజ్జనని పార్వతీదేవి అజ్ఞానమా, తెలియక అడిగేరా? ఇదంతా లీల మన గురించి. ఈ లీల చేయకపోతే మనకి ఈ రామకథ ఎలాగ దొరుకుతుంది? ఈ రామకథ తలక ఆస్తి, అంతస్తు, ఈ ఐశ్వర్యం మనకి ఎలాగ లభిస్తుంది? జగజ్జనని తెలియకుండా, రామచంద్రమూర్తి గురించి తెలియకుండా అన్నాడు. ఈ విధానంగా లీలా చేసేసి పార్వతీదేవి మహాదేవుడికి అడుగుతున్నారు రామకథ గురించి. ఈరోజు అందరికీ ప్రశ్న ఉన్నది, భగవంతుడు ఎవరు, రాముడు ఎవరు, అసలు ఏంటి అని. అందరి తరపున పార్వతీదేవి ప్రశ్నించారు మహాదేవునికి. మరి ఏమంటున్నారు, ఒకవేళ అతనే పరబ్రహ్మ స్వరూపం అయితే అతను జన్మం అవ్వడానికి కారణం ఏంటి? ఎందుకు జన్మం అవ్వాలి? పరబ్రహ్మ ఏం జన్మం అవసరం లేదు కదా. ఆ పరబ్రహ్మ అయితే అతను అన్ని శక్తివంతుడు. అతను ఇక్కడ రాకుండా కూడా అతను కార్యాలు చేయగలడు. అతను జన్మం అవసరం లేదు. అతను జన్మానికి కారణం ఏంటి? ఒకవేళ జన్మించారు, రెండో ప్రశ్న అయ్యింది. చెప్తున్నారు, మరి మూడో ప్రశ్న, पुनि प्रभु कहो राम अवतारा, बालचरित पुनि कहो दारा, कहो जथा जानकी विवाही, राजत जासो दूषण कीनी, రామ్ సియా రామ్ రామ సియా రామ్. ఒకవేళ ప్రభు జన్మించారు అనుకోండి, అయితే అతని తనకు బాల చరిత్రలు ఉంటాయి కదా. పుట్టిన తర్వాత కొంత ఏదో లీలా చేసి ఉంటారు కదా, ఆ బాల చరిత్ర చెప్పండి. చెప్తున్నారు, బాలచరిత పుని కహు ఉదారా. ఆ బాల చరిత్ర చాలా ఉదార శుభంగా నాకు చెప్పండి. మరి ఏమంటారు, కహు కథ జానకి వివాహి. వివాహం తాలూకా లీల కూడా ఉంటుందిగా. ఒకవేళ బాలస్వరూపం అయ్యింది, బాలం తర్వాత కౌమారం అవుతారు, వివాహం చేసుకున్నారుగా, ఆ వివాహం తాలూకా లీల చెప్పండి. రాజతజా సోదూసనకీన. రాజు తిలకం అయినప్పుడు ఎందుకు అడవులకి ఇవ్వాల్సి వచ్చింది? రామచంద్రమూర్తి రాజపుత్రుడిగా పుట్టి, యువరాజుగా పుట్టి రాజు అవ్వాల్సింది, కానీ అడవికి వెళ్ళే కర్మం ఎందుకు అయ్యింది రాముడికి? ఒకవేళ అడవికి వెళ్ళారు, అడవిలో ఏం లీలా చేశారు? బనబసికీనే చరిత అపారా, కహో నాత జిమి రావణ మారా. అడవికి వెళ్ళారు, ఆ రావణునికి ఏ విధంగా చంపారు, ఏ విధంగా సంహరించారు? ఎన్ని ప్రశ్నలు చూడండి, ఒక్కొక్కటి కౌంట్ చేయండి. రాజ బైఠి కీని బహులీలా, సకల కహు సకల సుఖశీలా. విధానంగాను ఒక్కొక్క ప్రశ్న, బాలచరిత్ర చెప్పండి, వివాహం తలొక కథ చెప్పండి, మరి మళ్ళీ యువరాజుగా ఉండి
అడవికి వెళ్ళవలసింది కారణం ఏముంది? కొన్ని అడవికి వెళ్ళారు, అడవిలో ఏంటి ఇలా చేశారు? లంకాకి వెళ్ళి అతను రావణాసుడికి ఏ విధంగా సంహరించారు? మళ్ళీ అతను తిరిగి వచ్చి రాజతిలకం అయ్యి ఏ విధంగా పట్టాభిషేకం అయ్యింది? మరి ఎలాగా తను రామ పట్టాభిషేకం అయిన తర్వాత ప్రజలతోని తనకు రాజు జీవితం గడిపేరు అని 8 ప్రశ్నలు కంటిన్యూగా చెప్పి లాస్ట్కి ఏమంటున్నారు? 9వ నంబర్ ప్రశ్న. ఏం ప్రశ్న? ఔరభ రామ रहस्य अनेका कहो नाथ अति विमल विवेका जो प्रभु में पूछा नहीं होई सो दयाल राखो जिन गोई राम सिया राम राम सिया राम. हे प्रभु, రామచరిత్ర అనంతం, భగవంతుడు అనంతం, భగవంతుల చరిత్ర కూడా అనంతం. ఇటువంటి అనంతమైన చరిత్ర కథ ఒకవేళ నేను ఏదైతే మర్చిపో ఉంటానో చెప్తున్నారు ఏంటి? జో ప్రభు మే పూఛా నహీ హోయి, నేను ఏదైతే అడగలేదో ఒకవేళ మర్చిపో ఉంటాను అనుకోండి, అది కూడా మీరు దాయికండి, నాకు చెప్పండి. అంటే మొత్తం చూడండి, 8 ప్రశ్నలు ఒకవేళ నేను ఏదైతే ప్రశ్నించలేదో, నేను ప్రశ్నించలేదని చెప్పేసి మీరు చెప్పకుండా మానుకోండి, ఆ లీల కూడా నాకు చెప్పండి. రాముడి తలక సర్వలీల A to Z నాకు చెప్పండి అని అర్థం. నేను ఏదైతే అడగలేదు అని మీరు చెప్పకుండా మానేకండి సుమా, నాకు రాముడి తలక చరిత్ర ఒక్కొక్కటి వ్యాఖ్య చేసి చెప్పండి అని చెప్పడంతో ఏమయ్యారు మహాదేవుడు? తున్నా త్రివన గురుదేవ బఖానా అనజీవ పామర కో జానా ప్రశ్న ఉమాకే సహజ సుహాయి ఛల విహీన సుని శివ మన భాయి రామ సియ రామ రామ సియ రామ్. మీరు త్రిభువన తలక గురువు, త్రిలోకంకి గురువు మహాదేవుడు, మీరు 3 లోకానికి గురువు. ఖచ్చితంగా నా ప్రశ్నకి మీరు జవాబు ఇవ్వండి. మరి నా తలక నేను ఏ ప్రకారంగాను నిష్కపటంగా నేను ప్రశ్నించాను, నా ప్రశ్నకి మీరు జవాబు. ఎందుకంటే మీరు ఇవ్వగలరు, ఎందుకంటే మీరు త్రిభువనానికి గురువు, సద్గురువు అని చెప్పారు. ఈ విధానంగానే అడిగిన తర్వాత మహాదేవుని తాలూకా ఫీలింగ్ ఏంటి? హరహియ రామచరిత సబ ఆయే ప్రేమ ఫులక లచన జల ఛాయే శ్రీ రఘునాథ రూప ఉరు ఆవా పరమానంద అమిత సుఖ పావా. ఈ ప్రశ్నించడంతో మహాదేవుడు ఆనందపడిపోయారు, పరమానందం. ఎటువంటి ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నలన్నీ గుర్తు చేసుకొని రాముడి తలక చరిత్ర కొంత మనసులోని నేను ఏం చెప్పాలి, ఎలాగ ప్రారంభించాలి అని ఊహించుకుంటున్నారు. కళ్ళు మూసుకున్నారు, రాముడికి తలుచుకుంటున్నారు, రాముడి తలక రూపాన్ని తలుచుకుంటున్నారు. ఓహ్, ఎటువంటి సుఖం, పరమానందం. రాముడి తలక కథ నేను ఇప్పుడు చెప్పడానికి నాకు అవకాశం వచ్చింది అని మహాదేవుని తలక ఫీలింగ్స్ చూడండి. మరి ఏమంటున్నారు? మఘన ధ్యాన రస దండ జుగ పుని మనో బాహేర కిన్న రఘుపతి చరిత మహేష తబో హరసిత బరేన లీన. మగన ధ్యాన రస దండ అంటే కొన్ని నిమిషాలట ధ్యానంలో ఉండిపోయారట. ఈ ప్రశ్న వినగానే ఎవరు? మహాదేవులు కొన్ని నిమిషాల ధ్యానంలో ఉండిపోయారు. మహాదేవుల ధ్యానం అంటే ఎటువంటి ధ్యానం మీకు తెలుసు, మనం ముందే విన్నాం. ఎవరైతే విన్నారో 4-5 క్లాసులో
భగవంతుడి తలక అఖండ ధ్యానం, మహాదేవుడి తలక అఖండ సమాధి, కానీ ధ్యానంలో ఉన్నారు. మరి వెంటనే రాముడికి తలుచుకొని రామ రూపము స్వరూపాన్ని ఊహించుకొని వెంటనే ధ్యానం నుంచి బయటకు వచ్చేసారు. లేదు, పార్వతీదేవి అద్భుతమైన ప్రశ్నించారు. ఆ ప్రశ్నకి నేను జవాబు ఇవ్వాలి, రాముడు తలక కథ ప్రసంగాన్ని ప్రారంభించాలి అని చెప్పి విధానంగాను ఫస్ట్ ఏం చేశారు? ధన్యవాదాలు చెప్పారు. ఇటువంటి ప్రశ్న అడిగినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఏ విధానంగా? కరి ప్రణామో రామహి త్రిపురారి హరసి సుధా సమ గిరి ఉచారి ధన్య ధన్య గిరిరాజకుమారి तुन्न समान नहीं कर उपकारी రామ సియా రామ రామ సియా రామ్. ముందు ఎవరికి ప్రణామం చేస్తున్నారు? రాముడికి. రామహి త్రిపురారి ఏంటి? కరహి ప్రణామ రామహి త్రిపురారి. త్రిపురారి అంటే మహాదేవుడు. ముందు ప్రణామం రాముడికి చేస్తున్నారు. మరి ఏం చేస్తున్నారు? హరసి సుధ సమ గిరి వారి ధన్య ధన్య గిరిరాజకుమారి. గిరిరాజకుమారి అంటే ఎవరు? ధన్య, హే గిరిరాజకుమారి, చాలా ధన్యం. ఇటువంటి ప్రశ్న మీరు ప్రశ్నించారు. ఇది మహా ఉపకారమైన ప్రశ్న. ఉపకారం అంటే ఏంటి చెప్తున్నారేంటి? పూఛేహు రఘుపతి కథా ప్రసంగా సకల లోక జగ పావని గంగా. గంగా ఎలాగ పవిత్రమో అలాగా రాముడు తలక చరిత్ర కథ అంత పవిత్రము. మరేమంటారు? తూ రఘువర చరణ అనురాగి కిన్ను ప్రశ్న జగత హితలాగి. జగత హితం గురించి మీరు ఈ ప్రశ్న నాకు అడిగారు. జగతానికి హితం చేయడానికి పార్వతీదేవి జగజ్జనని. జగతం ఒకవేళ నేను ప్రశ్నించిపోతే ఈ రామకథ కేవలం మహాదేవుల దగ్గరే ఉండిపోతుంది. ఈ జగతానికి అందించాలంటే నేను ఖచ్చితంగా ఈ ప్రశ్న నేను అడగాలి. నేను చెప్పడం అది ఆ చరిత్రని రామాయణంగా రావాలి. ఇది జగతానికి పుణ్యం చేయాలని గంగా ఎలాగ పవిత్రమో రాముడి తలక కథ కూడా అంత పవిత్రమే. గంగా అతి పవిత్రము. గంగా స్నానం చేసిన తర్వాత మన పాపం నష్టం అవుతుంది, కానీ మళ్ళీ పాపం చేయడానికి ఇష్టపడుతుంది. మళ్ళీ యథార్థంగా పాపం చేస్తాం. కానీ రామ్ కథా తలక గంగాలను ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు పాపం చేయడానికి ఇంకా ఇష్టపడరు. పాపానికి ద్వేషిస్తారు, పాపంకి చాలా దూరంగా ఉంటారు. అరే ఇటువంటి రాముడి కథ విని, రాముడి చరిత్ర విని మనం పాపం చేయకూడదు. ఎందుకు పాపం చేయరు వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తెలుసుకుంటారు పాపం ఏంటి, ధర్మం ఏంటి, పుణ్యం ఏంటి, మరి సత్యం ఏంటి, అసత్యం ఏంటి తెలుసుకుంటారు ఎప్పుడైతే వాళ్ళు రామచరిత్ర తలక కథ వింటారు. సత్సంగం, రాముడి తలక కథ ఎప్పుడైతే వినలేదో అప్పటి వరకు వాళ్ళకి సత్యం ఏంటి, అసత్యం ఏంటి ఎప్పటికీ తెలియదు. సో అందుకే రాముడి తలక కథ వినడం వల్ల సత్యాన్ని ఆచరిస్తూ, సత్యాన్ని స్వీకరిస్తూ, అసత్యాన్ని త్యాగం చేసే శక్తి మనలో ఉంటుంది కాబట్టి, వస్తుంది కాబట్టి రాముడి తలక కథ మనం వినాలి. ఇది గంగా కంట అత్యధికంగా అయింది పవిత్రం. సో ఈ విధానంగాను ప్రశ్నించడంతో మహాదేవులు చాలా అద్భుతంగా ఆనందం అయ్యారు. మరి మహాదేవులు రాముడి తలక కథ వినపోతే వాళ్ళ తాలూక కథా మహిమ చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? తదపి అశంకా కేహును సోయి कहत सुनत सब करहित होई। जीनो हरि कथा सुनि नहीं काना, श्रवण रंध्र अहि भवन समाना।
రామ సియా రామ రామ సియా రామ. ఎంత అద్భుతంగా మహాదేవులు ప్రారంభించారు. ఏం ప్రారంభించారు? హరికథ తలక మహిమ. ఎవరైతే జీర్ణ హరికథ సుని నహి కానా, ఎవరైతే ఈ కన్నం నుంచి చౌలించి హరికథ రాముతల కథ వినలేదో, శ్రవణ రంధ్రం అంటే చెవులు. దేంతో చేశారు? అహి భవన సమాన. అహి అంటే ఏంటి? అహి అంటే సంస్కృతంలోని పావు, భవన అంటే అహి భవన. అహి అంటే పావు, పావు తలగ భవనం అంటే ఏది? పొట్ట. సో ఏ చెవు, ఏ కర్ణరంధ్రము రాముడి తలక కథ హరికథ వినలేదో అది పావు తలగ ఇల్లు అంటే పొట్టతో సమానం. పావు పొట్ట ఏంటో ఎంతవరకు మనకి ఉపకారం? ఎప్పుడైనా ఖచ్చితంగాను ఆ పొట్టలోని పావు ఉంటుంది, ఆ పావు అందరికీ హానికరమే. సో ఇది మనకి హానికరమే చెవు. ఎప్పటి వరకు అయితే మనం రాముడి కథ వినలేదు. ఎప్పుడైతే రాము కథ వింటామో ఇది అప్పుడు ధన్య అవుతుంది. లేదంటే ఇది ఏంటి? అహిభవన. ఇది పాము తాలూకా పొట్టే. సో దీనివల్ల మనకి మేలు ఏమి ఉండదు. అందుకే ఇది ఎవరు చెప్తున్నారు? మహాదేవులు చెప్తున్నారు. రామకథ తాలూకా మహిమ చెప్తున్నారు. మరి ఎవరు అధికారి? తే రామ కథ అధికారి జీనకే సతసంగ అతి ప్యారి. ఎవరు రాముడి తాలూకా కథకి అధికారి అంటే క్వాలిఫైడ్? హూ ఇస్ ద క్వాలిఫైడ్ ఫర్ లిజనింగ్ హరికథ, రామకథ? ఎవరు చెప్తున్నారు? ఎవరికైతే సత్సంగం అతి ప్యారి. అతి ప్యారి అంటే ఎవరికైతే సత్సంగం అతి ఇష్టమో, సత్సంగం ఎవరికైతే ప్రేమ ఉంటుంది, సత్సంగం ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, సత్సంగం అంటే ఎవరికైతే భక్తి ఉంటుందో, శ్రద్ధ ఉంటుందో, అటువంటి వ్యక్తే రామకథకి అధికారి, క్వాలిఫైడ్. సత్సంగం ఏదో చెప్తున్నారు, వెళ్ళిపోదాం, టైం అవుతుంది, టైం చూస్తారు, ఆకలి వేస్తుంది, ఫోన్ చూస్తారు, సినిమా గుర్తొస్తుంది, సీరియల్ గుర్తొస్తుంది, ఈ సమయంలోనే అన్నీ గుర్తొస్తాయి, టెన్షన్స్ అన్నీ ఇక్కడ ఈ టైంలోనే గుర్తొస్తాయి. వెళ్ళిపోవాలి అని మనసు ఒకవైపు పీకుతుంటుంది, వెళ్ళిపోవాలి అంటే అతనికి ఏంటి? సత్సంగం ప్యారీ కాదు, అంటే సత్సంగం ఇంట్రెస్ట్ కాదు. అటువంటి వ్యక్తి రామ్ చరిత్ర, రామ్ కథ వినడానికి అధికారి కాదు అని ఎప్పుడో డిసైడ్ చేసేసారు. ఎవరు? మహాదేవ్. ఎవరు అధికారి? ఎవరైతే సత్సంగ అతి ప్యారీ, సత్సంగం ఎవరికైతే ఇంట్రెస్టో అటువంటి వ్యక్తి రామచరిత్ర కథ వినడానికి అధికారి. సో మరి ప్రథమైన ప్రశ్న ఏంటి అడిగారు? దానికి జవాబు ప్రారంభిస్తున్నారు. ప్రథమ ప్రశ్న ఏమడిగారు? ప్రథమ ప్రశ్న గుర్తుంది ఎవరికైనా? మీరు నిరంతరంగా ఎవరికైతే స్మరిస్తున్నారో అతను మరి దశరథ రాజు తాలూకా రాముడు. ఎవరైతే వేదము, పురాణము, శాస్త్రము, ముని ఋషులు అనంతరం వాళ్ళ తాలూకు గుణగణాలు కీర్తిస్తారు ఆ రాముడు ఒకటేనా అని చెప్తున్నారు. రామ సో అవధ నృపతి సుయి సోయి కి అజ అగుణ అలఖిత కోయి. అతనికే శాస్త్రము నిర్గుణము, నిరాకారము, మరి అలఖం, అరూపం అని చెప్తున్నారు. అతను కూడా ఒకటేనా అని అంటున్నారు. దానికి ఒకే ఒక శ్లోకంతో మహాదేవుడు ఆన్సర్ ఇచ్చేసారు. అద్భుతమైన చాలామంది నిరాకారం, మన భారతదేశంలోని నిరాకారం ధ్యానముకి చాలా వరకు మనం అంతా ఓల్డ్ వేరియేషన్స్ వచ్చేసింది మన శాస్త్రం, పురాణంలో. అందరికీ
నెయ్యి అంటే తెలుసు, మరి పాలు అంటే కూడా తెలుసు. కానీ పాలులో నెయ్యి ఉన్నదని తెలుసు ఎవరికి? ఏమున్నది? పాలులో నెయ్యి ఉన్నదా? పాలులో నెయ్యి ఉన్నదా లేదా? అయితే మనం నెయ్యి వంట చేయకుండా పాలు వేసి పొయ్యిలో నెయ్యి వంట చేయగలమా? మరి పాలులో నెయ్యి ఉండగా? అలాగైతే పాలు వేసి మనం వంట చేసుకోవచ్చు కదా నెయ్యి బదులు. మరి ఉన్నదని చెప్పారు, ఉంటే మరి వంట చేసుకోవచ్చు కదా. సో ప్రక్రియ ఉన్నది చెప్తున్నారు. ధ్యానం కానండి, ధ్యాన మాస్టర్ చెప్తున్నారు, సగు నహి అగు నహి నహి కछु భేద. ఆకారం నిరాకారం ఏ ప్రకారంగా భేదం లేదు. ఆకారం నిరాకారం ఏ ప్రకారంగా భేదం. సగు నహి అగు నహి కछु నహి భేద. గాహోయి ముని పురాణ బుధ భేద. ఏదైతే చరిత్ర, వేదము, పురాణము, మునిలందరూ వ్యాఖ్య చేస్తారో ఆకారం నిరాకారం, సగుణం నిర్గుణం ఏది భేదం లేదు, అంతా ఒకటే. ఎలాగా ఒకటి? ఆన్సర్ ఇస్తున్నారు. ఎవరు? మహాదేవుడు ఇస్తున్నారు. ఇది అట్లీస్ట్ నేను ఇవ్వకుండాను, మీరు విశ్వాసం చేయరు, మహాదేవుడు ఇస్తున్నారు. అగుణ అరూప అలఖ అజజోయి. ఎవరైతే నిర్గుణము, ఎవరైతే నిరాకారము, అరూపము, ఎవరైతే వాళ్ళు భకత ప్రేమ సబ సగుణ సోహోయి. ఎవరైతే ధ్యానం చేస్తారో అతనికి నిరాకారం. ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి ఆకారం లేదు, నిరాకారం, నిర్గుణము. ఎవరైతే ప్రేమిస్తారో వారికి ఆకారం. అర్థమైందా? భకత ప్రేమ సబ సగుణ సోహోయి. అదే భగవంతుడు ధ్యానం చేస్తే నిరాకారం, అదే భగవంతుడికి ప్రేమిస్తే ఆకారం. అదే మహాదేవుడు చెప్పాడు. అంతా ఒకటే, రెండు ఒకటే. ధ్యానం చేస్తే అతని నిర్గుణము, నిరాకారము, మరి అతనికి ప్రేమించారనుకోండి అది ఆకారం. ప్రేమించడం వల్ల అతని తలొక ఆకారాన్ని ప్రేమించగలరు. అతని ఆకారం సగుణము, స్వరూపము వస్తుంది. కేవలం మనం అనుకున్న ఏంటి, పాలు నెయ్యి పని చేయలేదు, మరి పాలు ఎక్కువ రోజులు కూడా ఉండలేదు. ఈ పాలు అనేది, పాలుతో ఎవరైతే పాలకి కాచి పెరుగు చేయాలి, పెరుగుకి చిలకాలి, చిలికిన తర్వాత నెయ్యి చేయాలి, అప్పుడు నెయ్యి వస్తుంది. కేవలం ధ్యానం చేసిన పాలు వరకు ఉండిపోతే సరిపోదు, మనకు నెయ్యి కావాలంటే కొంత ప్రక్రియ చేయాలి. మన భగవంతులకు స్వరూప రూపము, ఆకార రూపము చేయాలంటే మనం ప్రక్రియ చేయాలి. అదేం చేయాలి? ప్రేమ ప్రక్రియ, భక్తి ప్రక్రియ. భక్తి ప్రేమతోనే భగవంతులకు ఆకారాన్ని, స్వరూపాన్ని దర్శించుకోగలం. ఎవరికైతే పాలు తాగితే అరగదు, పెరుగు తింటే అరగదు, మజ్జిగ తింటే అరగదు, అతను నెయ్యి తిని అరిగించగలరా? అసలు అరగదు. ఎందుకంటే నెయ్యి చాలా గరిష్టమైనది. గరిష్టం అంటే ఏంటి? హెవీ ఫుడ్. పాలు పెరుగు అరిగించిపోయిన వ్యక్తి అతనికి నెయ్యితో వండితే నెయ్యి తింటే అతనికి అరుగుతుందా? అరగదు. అందుకే ధ్యానం చేసే వ్యక్తి ఎప్పుడు కూడాను ఆకారం, స్వరూపాన్ని ఎప్పుడు ధ్యానం చేయలేరు, తెలుసుకోలేరు. ఆకారం భగవంతుడు ఉందని చెప్పేసి ధ్యానంలోనే కేవలం పాలు వరకు సీమితంగా ఉండకూడదు. మీరు పాలు నుంచి ప్రక్రియని ప్రారంభించండి. ఏంటి? పెరుగు చేయండి, చిలికండి, అప్పుడు కాచండి, అప్పుడు మీకు నెయ్యి వస్తుంది. ఈ ప్రక్రియతో నెయ్యి వస్తుంది. ఇదే ప్రశ్న ఒకరోజు అక్బర్ అంటే అందరికీ తెలుసు కదా. అక్బర్ బీర్బల్ అనే ఒక సేనాపతి అతని దగ్గర పనిచేసేవాడు. ఎవరు? బీర్బల్. ఈ అక్బర్ బీర్బల్ చెప్తున్నారు. బీర్బల్ అనేది హిందూ వ్యక్తి. అక్బర్ అంటే ఎవరు తెలుసు మీకు? మీ భగవంతుని పని పాటు లేదయ్యా, ఎన్ని ఆకారాలు అయ్యా, ఎన్ని రూపాలు. ఎప్పుడు చేపలాగా వస్తారు, ఎప్పుడు తాబేలుగా వస్తారు, ఎప్పుడు త్రిశూలం, ఎప్పుడు ధనుర్బాణం పట్టుకుని వస్తారు, ఎప్పుడు బంక్షి పట్టుకుని వస్తారు, ఎప్పుడు
ఏ ప్రకారంగా గొడుగు పట్టుకొని వస్తారు, ఇప్పుడు పొట్టిగా వస్తారు, ఇప్పుడు పొడవుగా వస్తారు, ఎన్ని రకాలు ఎన్ని రూపాలు మీ భగవంతుడికి. మాది చూడండి ఒకటే ఆకారం, మాకు ఒకటే. మీకు భగవంతుడు పని పాటు లేదు, ఇన్ని రూపాలు ఎన్ని ఆకారం ఇవన్నీ ఏంటి? అసలు ఇన్ని ఆకారాలని ఇన్ని రూపాలు రావడం ఏ అవసరం మీ భగవంతుడికి అని ఎటకారంగా బీర్బల్కి అడిగారు. బీర్బల్, అరే ఇతను మన భగవంతుడి గురించి అడిగారా? హే ప్రభు, నేను సమయం వస్తే దీనికి ఆన్సర్ ఇస్తాను, ఇప్పుడు నేను ఆన్సర్ ఇవ్వను అని బీర్బల్ చెప్పారు. సరే, కానీ అక్బర్కి ఒక పుత్రుడు ఉండేవాడు, అతని పేరు సలీం. చిన్నగా పుట్టారు, అప్పుడే ప్రసవించి ఒక 1 month 2 months 3 months అయి ఉంటుంది. అతను ఒక పుత్రుడు ఉండేవారు. ఈ బీర్బల్ ఏం చేశారంటే, ఒకరోజు యాషికాలం సమ్మర్ సీజన్, గంగాలని నౌకా విహారం చేద్దాం పదండి. కొద్దిగా అప్పుడుతో ఆ ఏసీలు కూలర్లు అంతా ఏం లేదు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. అప్పుడు ఏంటి, నౌకా విహారమే. నౌకాలో వెళ్తే కొంత చల్లగాలి తగులుతుంది, అదొక సుఖం అప్పుడు ఉండేది నౌకా విహారం. సో నౌకా విహారం చేద్దాం. అయితే అక్బర్ అన్నారు, పదండి, రాజుతో భోగి ఎలాగైనాను, పదండి వెళ్దాం. అయితే వెళ్దాం మీ నవజన్మం అయిన శిశువును కూడా పట్టుకెళ్దాం, అతను కూడా నన్ను కొద్దిగా విహారిస్తారు, పదండి అని చెప్పేసి. అయితే ఆ బీర్బల్ సలీంని పట్టుకోలేదు. సలీం లాంటి ఒక బొమ్మని పట్టుకున్నారు. ఒక బొమ్మని తయారు చేశారు, క్లాత్ గట్ట చుట్టేసి ఎత్తుకున్నట్టుకున్నారు. వాస్తవంగా అతను సలీం కాదు, పుత్రుడు లాంటి బొమ్మ పట్టుకొని వెళ్తున్నారు. ఎవరెవరు వెళ్తున్నారు? అక్బర్ మరి బీర్బల్ ఎక్కడికి వెళ్తున్నారు? నౌకా విహారానికి వెళ్తున్నారు. మరి నౌకా విహారం ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారు. కొద్దిగా డగమగ చెయ్యి, నువ్వు కొద్దిగా అంగారు పెట్టు రాజుకి, నేను అన్నీ చెప్తాను. ఎందుకు చెప్తున్నాను, ఎంతో మహామంత్రి, సైన్యకి అందరికీ అధిపతి. ఇతను చెప్పింది వాళ్ళు విన్నారు, వెళ్తున్నారు అందరూ. రాజుతో అయితే ఖచ్చితంగా కొంతమంది వెళ్తారు. వెళ్ళి ఇక్కడ సలీం, బీర్బల్, అక్బర్ అందరూ వెళ్తున్నారు. డగమగ అయింది. ఏం చేశారంటే ఈ బీర్బల్ ఈ సలీంని నదిలో పారేశారు. రే నా అబ్బాయి పడిపోయాడు అందరూ చెప్పండి. అందరు దిగారు, అందరూ నిలుపుతున్నారు, ఎక్కడ దొరకకున్నారు అతను సలీం. రాజు ఆఖరికి గంగాలోని దూకేసి నిలుపుతున్నారు. కానీ అతనికి స్విమ్మింగ్ తెలియదు. మరి గెంతేశారు కానీ స్విమ్మింగ్ తెలియదు. మరి అబ్బాయి తాలూకా అయితే స్విమ్మింగ్ తెలియదు. అందరు పట్టుకొని వచ్చేసి ఆ రాజుకి, అక్బర్కి తీసుకొచ్చేసి కడుపు గట్టని ప్రెస్ చేసేసి నీళ్ళు గట్ట తాగేశారు. మాత్రం సలీం ఊహిస్తున్నాడు బాగా. అతను అబ్బాయి రాజకుమారుడు, అప్పుడే నవజాతిగా పుట్టారు, 6 నెలలు కూడా అవ్వలేదు. ఏమైంది, మీ సలీం చాలా బాగున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఏం పర్వాలేదు. అవునా? అసలు మీ సలీం పడిపోలేదు, సలీం లాంటి బొమ్మ పడిపోయారు. ఎందుకు నువ్వు ఇలా చేసావు, దేనికి ఇలా చేసావు? మీరు అడిగిన ప్రశ్నకి వారు జవాబు ఇచ్చారు. ఏంటి అసలు అక్బర్, మీకుతో అసలు స్విమ్మింగ్ తెలియదు, మీరెందుకు దూకారు? అరే ఏం ప్రశ్నిస్తున్నావు? మా అబ్బాయి కింద తెలిపాడు, ఎవరికి దొరకకున్నారు, నేను దూకకుండా ఉంటానా? ఎటువంటి ప్రశ్న? నీకు తండ్రి కంటే తెలియదు, తండ్రి సంగతి, తండ్రి తాలూకు అనుబంధం నీకు తెలీదు. అబ్బాయి కింద పడిపోతే నేను దూకకుండా ఉంటానా? అప్పుడు అక్బర్కి బీర్బల్ చెప్తున్నారు, అలాగే మా ప్రభు, మా స్వామి ఎప్పుడు ప్రహ్లాద్ బాధపడితే, ఎప్పుడు ధ్రువ మహారాజ్ బాధపడితే, ఎప్పుడు పృథివీ గోమాత రూపంగా వెళ్ళి బ్రహ్మకి మరి దేవతలందరికీ నివేదనం చేసి బాధపడితే, అనేక మంది తన కష్టాలు నష్టాలు అందరూ నా తనకు పుత్రుడితో సమానం. భగవంతులకు పుత్రుడు, వాళ్ళు కష్టాలు ఎప్పుడు ఇంద్రుడు, ఎప్పుడు చంద్రుడు, ఎప్పుడు వరుణుడు, ఎప్పుడు బ్రహ్మ, ఎప్పుడు ఎవరు కష్టపడితే నేను ఎప్పుడు మత్స్య రూపంగా, కచ్చ రూపంగా, వరాహ రూపంగా, నరసింహ రూపంగా, ఇటువంటి అవతారాన్ని స్వయంగా తండ్రి భగవంతుడే అనేక రూపంలోని అవతరించి రక్షిస్తారు. మీరు ఎలాగ దూకేశారో మీ అబ్బాయిని రక్షించడానికి మా ప్రభు అలాగా అవతరిస్తారు
అని అప్పుడు చెప్పారు. ఆహా, మంచిగా ఎగ్జాంపుల్ తెలుసుకుందాడు మన భగవంతుడి గురించి ఏంటి అనేది అక్బర్. లైవ్ ఎగ్జాంపుల్, లైవ్ ఆన్సర్ ఇది. ఎందుకంటే కొంతమందికి చెప్తే అర్థం అవుతూ, కొంతమందికి చూపిస్తే కానీ, ఆ ఫీలింగ్స్ తెస్తే కానీ. అవతారం అంటే ఏంటి? అవతరణం అంటే కిందకి దిగి రావడం. అవతరణం అంటే కిందకి రావడం. భగవంతుడు పైలోకం నుంచి కిందకి రావడానికి అవతారం అంటారు. అయితే ఏ రూపంలోని ఆ ఘట్ట ప్రకారంగా, ఆ ప్రకారంగా సిచ్యువేషన్స్ ప్రకారంగా భగవంతుడు ఒక్కొక్క అవతారం ఎత్తున్నారు. సో ఇప్పుడు మనం అవతారం అంటే మనం నిర్గుణం అని చెప్పేసి చెప్తారు భగవంతుడికి. చాలామంది ధ్యానం చేసే వ్యక్తులు నిర్గుణము అంటారు. నిర్గుణానికి వాక్య ఏంటి తెలుసా? నిర్గుణం అంటే ఏంటి? నిరాకారం అనేది ఆకారం లేదు. నిర్గుణం అంటే ఏంటి? మనకి ఎన్ని రకాల గుణం ఉన్నది? 3 రకాల గుణం. రజోగుణం, తమోగుణం, సతోగుణం. ఈ 3 గుణాలకి అతీతంగా ఉండడం వల్ల స్వామి అతనికి నిర్గుణం అన్నారు. అతనికి ఈ 3 గుణాల్లోనే అతను రహితం కాదు. ఈ 3 గుణాలతో అతను ఇన్వాల్వ్ కాదు. అతనికి టచ్ చేయదు ఈ 3 గుణాలు. అందుకే అతనికి నిర్గుణం అన్నారు. కానీ అతనికి ఏ ప్రకారం గుణహీనం అనేది కాదు. అతని అద్భుతమైన దివ్యమైన గుణం. కానీ ఈ 3 గుణాల్లో అతను రాదు. రజోగుణం, మనుషులకి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న గుణం రజోగుణం, తమోగుణం, సతోగుణంలోని భగవంతుడు ఉండరు. అందుకే అతని పేరు నిర్గుణం అన్నారు. మరి అరూపం అంటే రూపము లేపింది. రూపం లేదంటే ఏంటి? మన ఈ సంసారంలోని ఉన్ని భౌతిక పంచభౌతికమైన భూమి రాపరణ వాయు, భూమి, మట్టి, ఆకాశం, వాయు, జలము, అగ్ని, ఇటువంటి సమావేశమైనతో రూపము కాదు. అతని తాలూకు దివ్యమైన రూపము. మనం ఈ 5 మెటీరియల్, భౌతిక ప్రపంచంలో 5 మెటీరియల్ ఉన్నదిగా. భూమి, అగ్ని, నీళ్ళు, ఆకాశం, వాయు. ఈ 5 మెటీరియల్తో ఈ శరీరం తయారై ఉన్నది. తెలుసా అది? కానీ భగవంతు తాలూక రూపము, శరీరము ఈ 5 రకాలైన భౌతిక మెటీరియల్తో తయారవలేదు. అతనిది అలౌకికము, దివ్యమైన రూపము. అది ఈ 5 మెటీరియల్తో తయారవలేదు భగవంతుడిది. అందుకే అరూపము అన్నారు. మరి ఏమి అన్నారు? అలేఖ. అలేఖ అంటే ఏంటి? అతనికి చూడలేము. నిరాకారం, అతనికి ఏం చూస్తాం? దాని అర్థం కాదు అతను లేరు అని కాదు. అతనికి చూడలేము అంటే ఏంటి? ఈ చర్మచక్షుతో మనం చూడలేము. ఈ భౌతిక ఇంద్రియాలతో చర్మచక్షుతో మనం చూడలేము. అది ఏం చక్షు కావాలి? దివ్య చక్షు కావాలి, జ్ఞానచక్షు కావాలి. అందుకే గురుగారికి ప్రణామం చేస్తారు తెలుసా? ఏం ప్రణామం? ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకాయ చక్షుర్మిళితం ఏనం. చక్షు ఉన్మిళితం. ఆ చక్షు నాకు ఇవ్వండి, జ్ఞానచక్షు ఇవ్వండి. దాని ద్వారా నేను భగవంతుని దర్శించగలను. అలాగని కాదు రూపం లేదు అని కాదు. మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనం జ్ఞానతలకు చక్షు ఇస్తే మనం దర్శించుకోగలం భగవంతుడికి. అందుకే కొద్దిగా దూరమైన వస్తువుతో మనం చూడగలమా? స్పెట్స్ కావాలి, లేదంటే బయోస్కోప్ కావాలి, ఏదో మైక్రోస్కోప్ కావాలి, ఏదో కావాలి. దూరమైన వస్తువుకి మనం చూడలేము. కానీ భగవంతుడు ఎంత దూరంలో ఉన్నారు, అతనికి ఎలాగ చూడాలి? ఏ యంత్రంతో చూడగలం? గురు శరణాగతి అని ఒక యంత్రంలో చూడగలం. ఇది ఒక యంత్రం. ఏం యంత్రం ఇది? ఎప్పటి వరకైతే గురు శరణాగతి ఒక వ్యక్తి అవ్వలేదో అప్పటి వరకు భగవంతుడిని అతను దర్శించుకోలేరు జీవితం అంతా. ఇది ఒక యంత్రం.
ఈ యంత్రం వల్లే మనం భగవంతుని దర్శించగలం. అతి దూరమైన వస్తువులు, బయోస్కోప్, మైక్రోస్కోప్ని ఎలా చూస్తాం దూరమైంది, భగవంతుడు చాలా దూరంగా ఉన్నారు మన నుంచి. అతన్ని మనం చూడాలంటే ఒకే ఒక యంత్రం ఏంటి? గురు శరణాగతి అనే ఒక యంత్రంతోనే భగవంతుడికి మనం చూడగలం, లేదంటే మనం ఎప్పుడు చూడలేము. సో అందుకే తెలివైన వ్యక్తులు, దివ్యమైన జ్ఞానం పొందని వ్యక్తులు గురు శరణాగతి పొందుతారు. గురు శరణాగతి పొందుకున్న ఎప్పుడు కూడా భగవంతుడిని వారు దర్శించుకోలేరు. ఇది నిరాటమైన సత్యం. దీనికి అబద్ధం అని చెప్తే అవదు. చూడండి, ఒక వస్తువు, ఒక 100 మెంబర్స్ ఉన్నారు జగత్తులోని, ఫర్ ఎగ్జాంపుల్గా ఎంతమంది? దాంట్లోని 10 మెంబర్స్ తప్పు పని చేస్తున్నారు, అంటే డ్రింక్ చేస్తున్నారు, ఆల్కహాల్ డ్రింక్ చేస్తున్నారు. ఎంతమంది? అయితే ఆల్కహాల్ డ్రింక్ చేయడం తప్ప కాదా? శాస్త్ర ప్రకారంగా తప్పు, మరి ఇది పాపం కూడా. అదే 100 మెంబర్స్లోని 95 మెంబర్స్ తాగుతున్నారు. ఎంతమంది? ఆ 95 మెంబర్స్ తాగితే ఇది తప్పు ఒప్పు అయిపోతుందా? చెప్పండి, తప్పు ఒప్పు అవుతుందా? ఈవెందో 99 మెంబర్స్ తాగినా కూడా తప్పు తప్పే. తప్పు ఎప్పుడు ఎక్కువగా మంది దానికి ఫాలో చేయడం వల్ల అది కరెక్ట్ అని చెప్పేసి కాదు. మన ప్రపంచంలో చూస్తాం, చాలామంది ఈ ప్రకారంగా భక్తి, ఆ ప్రకారంగా భక్తి, ఈ ప్రకారంగా ఇది ధ్యానము, జ్ఞానము, ఇవి అవి, ఇది మాలలు, ఇవన్నీ చేస్తున్నారు. ఎక్కువ మంది చేయడం వల్ల ఇది కరెక్ట్ అని చెప్పేసి అనుకోకూడదు. ఎప్పుడు కరెక్ట్ అనేది ఏది? ఎవరైతే గురు శరణాగతి అయి గురి ఆధున ఉండి శాస్త్రం తెలుసుకుంటారో, శాస్త్రం చదువుతారో, శాస్త్రం వింటారో అదే కరెక్ట్. శాస్త్రం ఏం చెప్తుందో, వేదము జ్ఞానము ఏం చెప్తుందో అదే కరెక్ట్. ఎక్కువ మంది ఫాలో అవడం వల్ల, ఎక్కువ మంది ఒక పని చేయడం వల్ల అది ఎప్పుడు కరెక్ట్ కాదు. అది మనం అనుకుంటాం, చాలామంది చేస్తున్నారయ్యా, అది కరెక్ట్ అవ్వచ్చేమో, అదే కరెక్ట్ ఉంది. ఎందుకు చేస్తారు వాళ్ళు చాలామంది? మనం చాలామంది చూసేసి మనం ఫాలో అయిపోతాం. ఈ మాల వేస్తున్నారు, ఆ ప్రకారం ఆ మాల వేస్తున్నారు, ఆ ప్రకారం ఇచ్చేస్తున్నారు, ఆ ప్రకారం ఇచ్చేస్తున్నారు, ఇదే భక్తి, ఇదే ఇది అని. లేదు, ఎక్కువ మంది చేయడంతో అది భక్తి, అది కరెక్ట్ అని కాదు. ఏమైందో తక్కువ మంది చేసినా కూడాను ఏది భక్తి అనేది మనం తెలుసుకోవాలి. వాస్తవంగా ఏది కరెక్ట్ అది ఎప్పుడు తెలుసుకోగలం? ఎప్పుడైతే మనం శాస్త్రాన్ని అధ్యయనం చేస్తామో, శాస్త్రం తెలుసుకుంటామో, శాస్త్రం వింటామో, అది గురు ఆనుగత్యంలోని. ఎవరు పడితే ఎవరు గురువు అయిపోరు. గురు ఎవరు? గురువుకు ఒక క్వాలిఫికేషన్ ఉన్నది. ఆ గురువు ఏంటి? గురు, చాలామంది గురువులు ఉన్నారు, నేనే స్వయం భగవాన్, గురు స్వయం భగవాన్ అంటారు. మీరు ఏం చేయడం అవసరం లేదు, నేనే స్వయం భగవాన్ గురువు అంటారు. అటు గురు భగవాన్ కాదు, అది స్వాన్. అతను స్వాన్. స్వాన్ అంటే ఏంటి తెలుసా సంస్కృతంలోని? కుక్క. ఆ గురువుకి కుక్క అని చెప్పేసి చెప్పాలి ఎవరైతే గురువు భగవంతుడు అనుకుంటున్నారు. తత్కాలీనంగా బోల్డ్ మంది గురువులు స్వయంగా భగవాన్ అని అనుకుంటున్నారు, స్వయంగా భగవాన్ అని చెప్పేసి చెప్పుకొని తిరుగుతున్నారు కూడాను, పూజించబడుతున్నారు కూడాను, గుళ్ళు కూడా కట్టించుకుంటున్నారు నేనే భగవాన్ అని చెప్పేసి. ఆ గురు భగవాన్ కాదు, స్వాన్. ఎవరు ఎప్పుడు కూడా నువ్వు గురు భగవాన్ అని అన్నారు. గురు ఎప్పుడు ఒకటే పని, భగవంతుడు గోవిందుడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ రామచంద్రమూర్తి తాలూక పాదాలని పొందడానికి దారి చూపించిన వేరే గురువు. భగవంతుడికి పొందడానికి దారి చూపించిన వారి గురువు, కానీ గురువు ఎప్పుడు భగవాన్ అవ్వరు. అది చెప్పే వ్యక్తి అతను స్వాన్, కుక్క. కానీ చాలామంది గురు భగవాన్ అన్ని పూజించబడి వాళ్ళకి గుళ్ళు గోపురాలు కట్టి మన దేశం ఈ ప్రకారంగా అయిపోయింది. ఇది సత్యము కాదు. ఇవేందో ఎక్కువ మంది అక్కడ ఫాలో అయినా కూడాను సత్యం కాదు. ఏ విధానంగాను 100 మెంబర్స్లోని 99 మెంబర్స్ తాగినా అది తప్పే. అది తప్పు ఎప్పుడూ ఒప్పు అయిపోదు. ఎక్కువ మంది ఫాలో అవడం వల్ల ఇది కరెక్ట్ అని చెప్పేసి చెప్పకూడదు. ఎప్పుడు మనం శాస్త్రం ఏం చెప్తుంది, శాస్త్రం ఎవరికి భగవంతుడు చెప్తున్నారు, ఎవరికి భగవాన్ అన్నారు, అది తెలుసుకోవాలి. గురువు ఎప్పుడు భగవాన్ ఎవరు, మనుషులు ఎప్పుడు భగవాన్ ఎవరు, భగవంతుడు ఎవరు శాస్త్రము చెప్తుంది. అయితే ఆ బ్రహ్మ, ఆ భగవంతుడు ఎవరు? శ్రీ రామచంద్రమూర్తి, రాముడి తాలూకా
ఇద్దరు ఒకటే అని చెప్పేసి ఏదైతే అజన్మ, ఎవరైతే నేను రామ్ రామ్ అని స్మరిస్తున్నానో, వేదం పురాణం ఏదైతే వాళ్ళ తన గుణగణాలు కీర్తిస్తున్నారో, మరి మునిలు ఋషులు ఎవరు తన గుణగణాలు కీర్తిస్తున్నారో, దశరథ నందన మహారాజు తన పుత్రుడు రాముడు అందరూ ఒకటే అని ఇక్కడ చెప్తున్నారు. అందరూ ఒకటే. నేను ఎవరికైతే నేను నిరంతరంగాను స్మరిస్తున్నానో, దశరథ మహారాజు తాలూకు నందనుడు, మరి వేదము పురాణము ముని ఋషులు ఎవరైతే గుణగణాలు కీర్తిస్తారో అంతా ఒకటే. అయితే ఒకటే అయితే అతను జన్మించడానికి కారణం ఏంటి? ఎందుకు జన్మించాలి? పరబ్రహ్మ స్వరూపుడు అతను జన్మానికి ఏం అవసరం? అతనితో పరమాత్మ భగవాన్ అతను ఏదైనా ఊహించుకొని చేయగలరు, అతను తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అయితే అతను పుట్టడం అవసరం ఏమేంటి? నాకు నేను ఎప్పుడైతే కృష్ణ కాన్షియస్లో వచ్చానో ఒక 4-5 years అయి ఉన్నాను. ఇప్పుడు చాలా ఇయర్స్ అయింది, కానీ 4-5 years అయినప్పుడు ఒక సైన్స్ స్టూడెంట్ ప్రశ్నించాడు. ఏం ప్రశ్నించారు తెలుసా? చాలా అద్భుతమైన ప్రశ్న. అందరికీ తెలుసు శ్రీకృష్ణ పరమాత్మ తాలూక జన్మము. ఏం చెప్పారంటే, ఎప్పుడైతే వసుదేవులు వివాహం చేసుకున్నారో, ఎవరికి? దేవకికి వివాహం చేసుకుని ఎప్పుడైతే వెళ్తున్నారో ఆకాశవాణి అయ్యింది. దేవికి వసుదేవు తాలూకా అష్టమ గర్భము నీకు కాలం అవుతుంది అని చెప్పేసి చెప్పడం ఆకాశవాణి అయింది. అరే ఇద్దరికి ఏం చేశారు? బంధించేశారు. ఎక్కడ బంధించేశారు? కారాగారంలో బంధించేశారు. ఆ అబ్బాయి ఏం ప్రశ్నించారు తెలుసా? బంధించారు. ఇద్దరికి ఒకే జైల్లో ఎందుకు బంధించారు? ఒకే జైల్లో బంధించిపోతే ఇద్దరికి వేరే జైల్లో బంధిస్తే ఇంకా పిల్లలే పుట్టరు కదా, అతను చావు ఉండదు కదా, ఎందుకు ఒక జైల్లో బంధించారు? చూసారు, ఇది ప్రశ్న. సో ఇది భగవంతుడి తాలూకా శక్తి. భగవంతుడు శారీరక సంబంధంతో జన్మించారు అనుకున్నారా? భగవంతుడు అజన్మ. అతనికి ఎవరు జన్మం చేయగలరు? అతను మనలాగా జన్మం గర్భంలోని 9 నెలల్లో ఉండి వచ్చే జన్మము కాదు అది. ఆ 2 members పక్కన లేపైన కూడాను భగవంతుడి జన్మం అని లీలా చేస్తారంటే ఖచ్చితంగా జన్మం తనకు లీలా ఎలాగైనా చేస్తారు. భగవంతులకు జన్మలీలా చేయాలని చెప్పేసి కంసుడికి ఆమె బుద్ధి లేదా? ప్రతి అబ్బాయిని చంపేవారు. అరే ఇద్దరికి వేరే చేస్తే ఇంక గొడవ లేకపోతుంది కదా. కంసుడికి ఆమె బుద్ధి లేకుండేది ఏంటి? కానీ ఆ బుద్ధి భగవంతుడు ఇవ్వకుండా చేసేసేది. మరి జన్మం అయినట్టుగా కానీ భగవంతుడు జన్మము గర్భం నుంచి అవలేదు. అందరూ వినుంటారు, చూసుంటారు. భగవంతుడు జన్మం ఎలాగే ముందు ప్రకాశవంతంగా చతుర్భుజ రూపంగా శంఖచక్ర గదాపదంగా విరాటైన స్వరూపాన్ని చూపించారు. ఎవరికి? దేవికి. ఇదేంటి నేను దేవికి అంటున్నారు? నువ్వు తపస్సు చేసావు, అందువల్ల నేను నీ పుత్రుడిగా నేను పుడతాను, చూడు నా స్వరూపాన్ని అని అంటున్నారు. స్వామి బాగానే ఉంది, నువ్వు నా పుత్రుడిగా పుడతావని చెప్పారు, కానీ మీరు నా తాతలాగా పుట్టారు ఏంటి అంటారు. ఈ శంఖ చక్ర గదాపదమైన విరాటమైన స్వరూపము మీరు నాకు పుత్రులా లేరు, మీరు తాతలాగా ఉన్నారు అన్నారు. మీరు పుత్రులు అయిపోయింది, నాకు పుత్రుడు నేను కోరుకున్నాను కాబట్టి పుత్రుడు. అప్పుడు భగవంతుడు చిన్న బాలుడుగా అయిపోయారు. మళ్ళీ దేవికి ఏమన్నది? పుత్రుడు పుడితే ఏడుస్తారు, మీరేంటి నా ఏడుకుంటారు, ఏడండి అని. ఈ విధానంగా భక్తుడు మరి భగవంతుడి తలకన లీల, ఇది అలోకమైన లీల, ఇది తెలుసుకోలేరు ఎవరు. సో భగవంతుడికి ఏడమంటే ఏడుస్తారు, నిల్చో అంటే నిలుస్తారు, చిన్నది చిన్న అవుతారు, పెద్ద అవ్వమంటే పెద్ద అవుతారు, ఏది చేయమంటే. ఎందుకంటే భగవంతుడు భక్త భక్షుడు. అహం భక్త ఆధీనం. ఈ ప్రపంచం అంతా భగవంతుడు ఏమి కోరుకుంటారో ఎలా చేయాలంటే చేయించగలరు. కానీ భగవంతుడు భక్తులు ఏం చేయమంటే భగవంతుడు చేస్తారు. భగవంతుడు తనకు ఆధీనం. ఈ ప్రపంచం అంతా కంట్రోల్ చేయగలరు భగవంతుడు, కానీ భక్తులు భగవంతుడిని కంట్రోల్ చేస్తారు. చూడండి, యశోద అమ్మ కర్ర పట్టుకొని వెళ్తారు, అది భయపడు. అరే పెద్ద కంసుడిని మరి
హిరణ్యకశ్యపుడిని హిరణ్యాక్షుడిని కూడా ఎప్పుడు భగవంతుడు భయపడలేదు, ఎదుర్కొన్నారు. యశోదామ్మ తనకు చిన్న బెత్తం చూసుకొని పరిగెడతారా? ఇది ఈ లీల ఎవరు అర్థం చేసుకోగలరు? ఎవరైతే భక్తులు హృదయంలోనే ఆనందం. ఈ ఆనందం అభక్తులకి హృదయానికి రాదు, తెలుసుకోలేరు ఈ లీలా తాలూకా మహాత్మము, ఈ మహిమ ఏంటి, స్వామి ఎందుకు ఈ ప్రకారం లీలా చేశారు. ఈ మహిమ ఎవరికి ఆనందం? భక్తులకి ఆనందం. భక్తులకి ఆనందపరచడానికి భగవంతుడు ఇటువంటి లీలాలు చేస్తుంటారు. సో మహాదేవులు రాముడు ఎందుకు జన్మించారు? అతను అజన్మ. అతను జన్మం అవడానికి కారణం ఏంటి అంటే మహాదేవులు రామ జన్మక హేతు అనేక పరమ విచిత్రో ఏకతే ఏక. రాముడు తాలూకా జన్మం అవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలని ముఖ్యంగా 5 రకాలైన కారణం అని మహాదేవులు చెప్తున్నారు. ఒక రకమైన కారణం ఏంటి? అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే వైకుంఠ లోకంలోని శ్రీహరి శ్రీమన్నారాయణుడు ధ్యాన నిద్రలో ఉన్నారో అప్పుడు వాళ్ళ తాలూకా ద్వారపాలకులు ఎవరు? జయ విజయ. ఈ జయ విజయులు ఉండేవారు. సనకాదికి ఋషులు సనక్, సనాతన, సననందన, సనత్ కుమార్, ఈ 4 ఋషులు భగవంతుడు శ్రీహరి శ్రీమన్నారాయణకి దర్శించుకోవడానికి వైకుంఠ లోకానికి వెళ్ళారు. కానీ వైకుంఠ లోకంలోని ఈ ద్వారపాలకులు ఈ చిన్న బాలకులు చూసేసి హేళా చేశారు. హే, ఎక్కడికి వస్తున్నారు మీరు? కానీ ఋషి తాలూకా మహిమ వీళ్ళు తెలుసుకోలేకపోయారు, కోపడ్డారు. హే, వెళ్ళండి, చిన్నపిల్లలు మీరు ఎక్కడి నుంచి వచ్చేసారు? నేరుగా వెళ్ళిపోతున్నారా భగవంతు దర్శించేది? ఏ వైకుంఠ ఏంటి లోకం ఇది? ఏ ప్రకారంగా కుంఠ లేపినది ఇది? కుంఠ అంటే ఏంటి? కుంఠ అంటే కామ క్రోధ లోభ మదమత్సరాలు కోపము రాగము ద్వేషము లేపినకి కుంఠ అంటారు. ఇది వైకుంఠ. ఎక్కడైతే ఏ ప్రకారంగా కుంఠ లేదో దానికి వైకుంఠ అంటారు. మీ దగ్గర రాగం ద్వేషము అన్నీ ఉన్నాయి, మాకు చూసి మీరు కోపడుతున్నారా? మీకు శాపం ఇస్తాం చూడండి. 3 జన్మలు మీరు రాక్షసుల తాలూకా వంశంలోకి వెళ్ళి భగవంతుడి నుంచి మీరు విముఖమైపోతారు అని శాపం ఇచ్చారు. ఎవరు? సనకాది ఋషులు శాపం ఇవ్వడంతో ఈ జయ విజయులకి భగవంతుడు ఒక అవతారం అవడానికి కారణం. ఇతను శాపం ఇచ్చారు. అప్పుడు వైకుంఠాధిపతి తెలుసుకున్నారు, రే శాపం ఇచ్చారు అని బయటకు వచ్చారు. ద్వారం దగ్గర ఏమైంది స్వామి శాంతించండి, భక్తులు చెప్తున్నారు. భక్తులకి ద్వారపాలక తాలూకాలో పక్షం తీసుకొని వీళ్ళు మా తప్పు అయిపోయింది, మీరు ఎవరు తెలుసుకోలేపారు, వీళ్ళు శాపాన్ని శిరోధార్జన చేస్తున్నారు, మీరు క్షమించండి, దీనికి ఉపచారం ఏంటి అంటే అప్పుడు భగవంతుడు చెప్పారు, నేను వీళ్ళకి అశోకులను ఉద్ధరించడానికి నేనే స్వయంగా భూమండలోని జన్మిస్తాను, అవతరిస్తాను వీళ్ళకి ఉద్ధరించడానికి. చూడండి ఎంత భగవంతుడు ఎంత భక్తవత్సలుడు. వీళ్ళకి శాపం నుంచి విముక్తి పొందించడానికి భగవంతుడు స్వయంగా వైకుంఠాధిపతి శ్రీహరి శ్రీమన్నారాయణుడు రాముడుగా జన్మించి ఎవరికి? హిరణ్యాక్షుడు మరి హిరణ్యకశ్యపుడిని సంహరించారు. మరి రావణాసుడు కుంభకర్ణునికి సంహరించారు. మరి శిశుపాల్ దంతవక్రకి సంహరించారు. 3 అవతారాలు ఎత్తారు. ముగ్గురిని సంహరించడానికి 3 రాక్షసుడిగా పుట్టారు, కానీ 4 అవతారాలు ఎత్తారు. చెప్పండి ఏ అవతారాలు? హిరణ్యాక్షుడిని చంపడానికి వరహమూర్తి, హిరణ్యకశ్యపుడు చంపడానికి నరసింహమూర్తి, 2 మూర్తులు. మరి రావణాసుడు కుంభకర్ణుని సంహరించడానికి మరి శిశుపాల్ దంతవక్రకి చూడండి. 3 అసురకులని వాళ్ళకి శాప విముక్తి చేయడానికి వీళ్ళకి మళ్ళీ వైకుంఠ లోకానికి తీసుకెళ్ళడానికి భగవంతుడి శాపం విముక్తి చేయడానికి భగవంతుడు స్వయంగా అవతరించారు. అంటే సనకాదికి ఋషులు తన యొక్క శాపము ఒక కారణము రాముడు జన్మించడానికి అని ఎవరు చెప్తున్నారు? మహాదేవులు
పార్వతీదేవికి ఒక ఆన్సర్ ఇచ్చారు. రెండో ఆన్సర్ ఇచ్చి కథాని విరామం చేద్దాం. 3 ఆన్సర్, 4 ఆన్సర్, 5 ఆన్సర్ రేపు తెలుసుకుందాం. రెండో కారణము ఏంటి? జలంధర్ మరి బృందాదేవి. జలంధర్ కూడాను మహాదేవుతల ఒక అంశం, కానీ రాక్షసుడు. పేరు గుర్తుపెట్టుకోండి, జలంధర్. ఇటువంటి రాక్షసుడు ఇతను మొత్తం త్రిలోకానికి, దేవతలకి, మొత్తం అందరికీ కూడాను మహా హింసించేవుడు. దేవతలు అందరూ వెళ్ళి మహాదేవులు కూడా చెప్పారు. మరి ఈ జలంధర్ మహాదేవుని తాలూకా భార్య ఎవరు? పార్వతి పైన కూడా ఆసక్తి ఉంది. ఇటువంటి బద్మాస్ జగజ్జనని కూడా ఆసక్తి వేయరు. మహాదేవుడు కూడా ప్రయత్నించారు ఇతనికి సంహరించడానికి. మరి మొత్తం దేవతలు అందరూ కూడా హైరాన్ పరిశాన్ అయిపోయారు. ఇతను తాలూకా పరాక్రమి. అందరూ వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళారు? శ్రీహరి, శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళారు. ప్రభు, మీరే దీనికి దారి చూపించాలి ప్రభు. మేమంతా శతవిధాలుగా ప్రయత్నించే కానీ ఈ జలంధరుని మేము సంహరించలేకపోతున్నాం. మహాపరాక్రమి, మహాబలం, భగవంతుడు సర్వంతర్యామి. ఇతనికి బలం ఎక్కడొచ్చిందంటే వాళ్ళ తాలూకా పత్ని బృంద తాలూకా పాతివ్రత వ్రతం వల్ల ఇతనికి మనం సంహరించడం అవ్వదు. ఎప్పుడైతే బృందాదేవి పాతివ్రతగా ఉంటాదో అప్పటి వరకు ఈ జలంధరికి మనం ఏం చేయలేం. పాతివ్రత అనేది ఒక వ్రతము స్త్రీలకి. భగవంతుని నేను పొందను అన్నా కూడాను భగవంతుడు వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాను. ఏం చేయడం అవసరం లేదు. వాళ్ళు నియమము, ఏకాదశులు, ఇంకా పూజ, ఆరాధన, పతినే దైవము అని వ్రతం ఎవరైతే చేసేసారో వాళ్ళు భగవంతుడికి వాళ్ళు పొందడం అవసరం లేదు, భగవంతుడి వాళ్ళకి పొందేస్తారు. ఇది ఒక అమూల్యమైన వ్రతము, అద్భుతమైన వ్రతము. ఇది మన భారతదేశంలోని మన హిందూ సాంప్రదాయం, మన సనాతన సాంప్రదాయం ఉన్నది ఈ పాతివ్రత. ఇటువంటి అలోకమైన శక్తి. సతి అరుంధతియ, సతు అనసూయ సూర్యుని ఆపేశారు, సూర్యుని గతిని ఆపేశారు. తెల్లారైతే మా భర్త చనిపోతారు, తెల్లారు అవ్వకుండా ఉంటుంది. సూర్యుడు నేను ఉదయం ఏమను దేని బలంతో? పాతివ్రత బలంతో సూర్యుడిని తలొక గతిని ఆపేశారు. ఎవరి వల్ల కాదు ఇది సూర్యుడి తల గతిని ఆపడం? పాతివ్రత తలొక వ్రతం తలొక శక్తి అటువంటిది. అందుకే ఈ పాతివ్రత నారి, ఈ బృందాదేవి తలొక పతివ్రతాన్ని ఈ జలంధరికి రక్షించేస్తుంది. మహాపరాక్రమి అయిపోయారు. అయితే ఏం చేశారు? మహావిష్ణు, శ్రీ విష్ణు జలంధర రూపుగా వచ్చి, మహావిష్ణువే జలంధర రూపుగా వచ్చి బృందాదేవి తలొక పాతివ్రతాన్ని నష్టం చేసింది. నష్టం చేయడంతో అప్పుడు ఎప్పుడైతే పాతివ్రత వ్రతం నష్టమైందో జలంధరుడు శక్తిహీనుడు అయ్యి అతనికి అప్పుడు సంహరించేశారు. ఎప్పుడైతే ఈ పాతివ్రత నారి బృందాదేవి తెలుసుకున్నారో ఇతను శ్రీహరి ఛళం చేసేసి ఛద్మవేషం అంటే నా పతి వేషం వేసి నా తల పతివ్రతాన్ని నష్టం చేశారు అని చెప్పేసి బృందాదేవి శ్రీహరిని శాపం ఇచ్చారు. నువ్వు కూడా మానవ రూపంగా పుట్టి నీ స్త్రీని ఎవరో ఒక అపహరణం చేసేస్తారు, అప్పుడు నువ్వు స్త్రీ 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 అని ఏడుస్తావు, నా శాపం అని చెప్పి చూడండి. బృందాదేవి శాపం ఇచ్చారు ఎవరికి? శ్రీహరికి. అందుకే సీతాదేవిని అపహరణ చేసేసారు. సీతే 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 అని ఏడుస్తున్నారు. ఎవరి శాపం వల్ల? బృందాదేవి శాపం. ఒకటి శాపం ఎవరిచ్చారు? సనకాది ఋషులు శాపం ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? వాళ్ళ ద్వారపాలకు ఇచ్చారు. భగవంతుడు స్వయంగా స్వీకరించి అవతరించి ఉన్నారు. రెండోది, ఈ ప్రపంచం మేలు గురించి రాక్షసుల నుంచి దూరం చెందడానికి, దేవతల్ని రక్షించడానికి స్వయంగా బృందాదేవి తలక శాపాన్ని స్వీకరిస్తూ మళ్ళీ ఎవరుగా? రాముడుగా జన్మానికి కారణం.
రాముడు జన్మానికి అనేక కారణం, కానీ రెండో కారణం ఇది. అయితే ఒక ప్రశ్న ఏంటి, బృందాదేవి ఎవరు? తులసీదేవి. బృందా అంటే తులసీదేవి. తులసి అత్యధికంగా ప్రియం. తులసికి 3 రకాలైన రూపం ఉన్నది, ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆది భౌతిక రూపం. తులసి ఆధ్యాత్మికమైన రూపం ఏంటి తెలుసా? నిత్యం నిరంతరంగా రాధాకృష్ణ దగ్గర మంజరి స్వరూపంగా ఉంటారు. మంజరి అంటే ఎవరు తెలుసా? సఖి. రాధాకృష్ణకి నిరంతరంగా గోలోకంలోని రాధారాణికి కృష్ణునికి చాలా అతి సహచరి సఖి రూపంగా ఉంటారు. ఒక రూపం మంజరి రూపంగా. రెండో రూపంతో మనం తెలుసు బృందాదేవి అని చెప్పేసి తెలుసుకున్నాం. మూడో రూపము, ఎప్పుడైతే తిను పాతివ్రత నష్టమైపోయిందో తను శాపమిచ్చి తన శరీరానికి తను అగ్నిదాహం చేసేసుకున్నారు. తనలోనే తనకి అగ్ని ప్రకటన చేసుకొని చనిపోయారు, సహించలేకపోయారు. నా ప్రతివ్రత నష్టమైపోయిందని చెప్పేసి బూడిదైపోయారు. ఆ బూడిదే వనస్పతి రూపంగా, వృక్ష రూపంగా మన ముందు ఈరోజు తులసి మహారాణి ఉన్నారు. ఇదొక రూపము, బృందాదేవి ఒక రూపము, మరి నిత్యం సఖీ రూపం. ఎప్పుడైతే రాధాకృష్ణులు ఎక్కడ ఉంటారు? గోలోకంలో ఉంటారో నిత్యంగా సఖీ రూపంగాను తులసీదేవి అక్కడే ఉంటారు. ఎప్పుడైతే రాధాకృష్ణ ఈ లోకానికి వస్తారో వాళ్ళ భక్తులకి భక్తి ప్రేమ ప్రదానం చేయడానికి ఈ వనస్పతి రూపంగాను వృక్ష రూపంగా వస్తారు. అదే సఖి. అందుకే కృష్ణుడికి అతి ప్రియం. రాధాకృష్ణుడికి నిరంతరంగా సేవించే సఖి, అదే సఖి బృందాదేవి. అందుకే కృష్ణుడికి అతి ప్రియమైనది. మనం భగవంతుడికి భోగం అర్పించిస్తాం. తులసి లేకపోతే భగవంతుడు స్వీకరించడు. చప్పన భోగ 36 భంజన బినా తులసి ఏకో నాయిమా అని మనం రోజు పాడతాం. ఎన్ని రకాల వ్యంజనాలు అంటే డిష్. మీరు 56 రకాలు 36 రకాల పిండి వంటలు, 56 రకాల ఎన్ని వంటలు చేయండి, భగవంతుడికి తులసి అయిపోతే భగవంతుడు స్వీకరించడు. ఎందుకు? భగవంతుడు మీ తాలూకా పిండి వంటలు, మీ తాలూకా వంట స్వీకరించి అతని తాలూకా కడుపుని నిండే అవసరం భగవంతుడికి లేదు. భగవంతుడికి కావాల్సింది ఏంటి? ప్రేమ. మనం అన్నీ వండుతాం, మన లోపం ఏంటి ఉంటుంది? ప్రేమ లోటు ఉంటుంది. ఎప్పుడైతే ఆ పైన తులసి వేసేస్తామో అది నిండుగా ఉంటుంది. ప్రేమ ఎప్పుడైతే ఆ వంటలో పడతాదో అప్పుడు భగవంతుడు స్వీకరిస్తారు. ఎందుకంటే భగవంతుడు ప్రేమతోనే స్వీకరిస్తారు ఏ వస్తువు. కానీ ప్రేమ లేకపోతే ఏ వస్తువు, ఎంత పెద్ద విలువైన వస్తువు తిన్నా భగవంతుడు స్వీకరించారు. అందుకే ప్రతి వస్తువు పైన తులసి వేయడం కారణం. అది ఫుల్ఫిల్ అవుతుంది, ప్రేమతో ఫుల్ఫిల్ అవుతుంది ఆ వస్తువు. అప్పుడే భగవంతుడు స్వీకరిస్తారు. అందుకే తులసి దళం ప్రతి ప్రసాదం పైన వేస్తారు. తులసి లేకపోతే భగవంతుడు ఎప్పుడు స్వీకరించరు. తులసి తాలూకా మహిమ ఇటువంటిది. ఇది రెండో కారణం. మూడో కారణం అనేది మనం రేపు తెలుసుకుందాం. సస్పెన్స్ అని హెడ్లైన్ ఒకటి ఇచ్చేస్తాను, హింట్ ఇచ్చేస్తాను. ఏంటి? అందరికీ తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలిసినప్పుడు మళ్ళీ తెలుసుకోవాలి. ఏంటి? మూడోది, నారదులు శాపం ఇచ్చారు. విన్నారు ఎప్పుడైనా? నారదముని శాపం ఇచ్చారు భగవంతుడికి, శ్రీహరికి. నారదులు ఎవరు? అందరికీ తెలుసు, మహాభక్తుడు, మహాముని, మహర్షి, దేవర్షి నారదులు భగవంతుడికి శాపం ఇచ్చే గతి ఏం పడ్డాది? ఏంటి ఇచ్చారు? భక్తులు శాపం ఇస్తే భగవంతుడు స్వీకరిస్తారా? భగవంతుడి కూడాను శాపం ఇచ్చే కెపాసిటీ భక్తుల్లో ఉంటుంది. ముని ఋషులు ఎవరెవరికి శాపం ఇస్తారు, వీళ్ళకి వాళ్ళకి. కానీ భగవంతుడి గురించి శాపం ఇస్తారు. అది భగవంతుడు స్వీకరిస్తారు. భగవంతుడికి ఏ శాపం అవసరం లేదు, తగలదు కూడా. నువ్వేం శాపం ఇస్తావు నాకు అంటే ఏం అవ్వదు. కానీ భక్తుడు తనక శాపాన్ని భక్తితో శ్రద్ధతో స్వీకరించారు. అదే మన భగవంతుడు తనక గుణము. సో ఎందుకు నారదులు శాపం ఇచ్చారు?
ఏ కారణంతో నారదుడు శాపం ఇచ్చారు భగవంతుడు శ్రీహరికి, ఆ శాపం వల్ల భగవంతుడు జన్మానికి కారణము, మూడో కారణం. సో ఈ మూడో కారణం మనం రేపు తెలుసుకుందాం. 2 కారణాలు ఏంటి? ఒకటి సనకాదేవి ఋషుల తలక శాపము, రెండోది బృందాదేవి తలక శాపము, మూడోది నారదుల తలక శాపము. ఇది కథ మనం రేపు చర్చించుకుందాం. రేపు సేమ్ యాజ్ ఇట్ ఈస్ 7:15కి కథ, 8:15కి మనం కథని విరామం చేస్తాం. ప్రతి నిత్యం ప్రకారం రామకథ ఉంటుంది. మనం పరిశ్రమ చేయాలి, రావాలి. రాముడి తాలూకా రామనవమి ఇంకొక 15 రోజులు ఉందా, 10 రోజులు ఉన్నదా? ఎప్పుడు ఉగాది? 19th. ఇవాళ డేస్ ఎంత? 15. ఇంకా 4 days ఆ 9 days, 15 days ఉన్నది. 15 daysలో రామచరిత్ర కథ చాలా కష్టం. రాముడి తల కథ సమాప్తి చేయడం కష్టం. అయినా కూడా మనం బాలకన్ను అవుతుంది పోనీ ఏదో అవుతుంది, మనం కొనసాగిద్దాం. అప్పుడు రాముడి తాలూకా పుట్టిన రోజు రామనవమి వరకు మనం మరి దాని తర్వాత కూడా మనం కంటిన్యూ చేద్దాం రాముడి తాలూకా కథ నిరంతరంగాను. సో మనకి శ్రీకృష్ణ చైతన్య మఠ గోసేవాసులన్నీ రామనవమి రాముడి తాలూకా జన్మోత్సవాల వేడుకలు ప్రారంభమైపోయింది రామకథ శ్రవణంతో, రామకథ హరికథతో. సో అందుకే నిరంతరంగాను రాముడి తాలూకా పుట్టినరోజు తాలూకా అందరికీ ఆహ్వానం, ఉత్సవానికి అందరూ ఆహ్వానం. రాముడి తాలూకా కథ విని అందరూ ఉత్సవాలని పాల్గొవాలని మరి మరి కోరుకుంటున్నాం. రాముడి తాలూకా ఉత్సవము ఎవరైతే చేస్తారో వారికి ఎప్పుడు పునర్జన్మము న విద్యతే, పునర్జన్మం ఉండదు. సో రామచంద్ర తాలూకా వేడుకలని మీరు అందరూ వచ్చి ఆనందించాలి, ఆస్వాదించాలి కథారూపంగాను అని అంటూ ఈరోజు కథాని విరామం చేస్తూ పంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమో.